నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ సైన్యాన్ని కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు ప్రశంసించారు. వివరాల్లోకి వెళితే భద్రతా దళాలను ఉప మంత్రి గారు ప్రశంసించారు మరియు జాతీయ భద్రత ఐక్యతా ప్రయత్నాలను పునరుద్ఘాటించారు. అలాగే కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ ఆల్ సబా గారు శత్రుపూరిత ఇరాన్ దాడులు మరియు అనుబంధ వర్గాలను ఎదుర్కోవడంలో కువైట్ సైన్యం, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సిబ్బంది, నేషనల్ గార్డు మరియు జనరల్ ఫైర్ ఫోర్స్ సహా ధైర్యవంతులైన సాయుధ దళాలు ప్రదర్శించిన అద్భుతమైన పనితీరును ప్రశంసించారు. అలాగే ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ క్షిపణులు మరియు డ్రోన్లను ఎదుర్కోవడంలో, కువైట్ భూభాగాన్ని రక్షించడంలో మరియు తత్ఫలితంగా కలిగే నష్టాలను అదుపు చేయడంలో అన్ని భద్రతా సంస్థలు అధిక రక్షణ సామర్థ్యాన్ని ప్రదర్శించాయని తెలిపారు. ఇటీవలి రోజుల్లో కువైట్లో ఎట్లాంటి ఇరాన్ దాడులు జరగలేదని ఆయన ధృవీకరించారు. భద్రతా పరిస్థితి స్థిరంగా ఉందని, అధికారులు అత్యంత అప్రమత్తత మరియు జాగ్రత్తతో నిరంతరం పరిణామాలను పర్యవేక్షిస్తూ ఉన్నారని చెప్పి ఆయన పేర్కొన్నారు. కువైట్ దేశంలో నివసిస్తూ ఉన్న ప్రజలందరి భద్రతను నిర్ధారించడానికి కువైట్ రాజకీయ నాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా గౌరవనీయులైన కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారు, కువైట్ యువరాజు షేక్ సబా ఆల్ ఖలీద్ ఆల్ అహ్మద్ ఆల్ సబా గారు, అలాగే గౌరవనీయులైన కువైట్ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా ఆల్ అహ్మద్ ఆల్ సబా గారు రోజువారీ ప్రత్యక్ష పర్యవేక్షణతో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అంతర్గత భద్రతా పరిస్థితిని ప్రస్తుతం అత్యుత్తమంగా ఉందని చెప్పని తెలిపారు. పుకార్ల నుంచి సమాజాన్ని రక్షించాలి, అసమ్మతిని రెచ్చగొట్టడానికి లేదా జాతీయ విశ్వాసాన్ని దెబ్బతీయడానికి పరిస్థితులను దుర్వినియోగం చేయడాన్ని నివారించడం లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పిన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కువైట్ రాజుగారు, కువైట్ యువరాజు గారు మనం చూసుకుంటే యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు, ఇరాన్ కువైట్ పైన దాడులు చేస్తూ ఉన్నప్పుడు 24 గంటలు వాళ్ళు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించారని చెప్పేసి తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.